పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆయన పార్టీ నేతలు సినిమా కలెక్షన్ల పెంపుదల కోసం పనిచేయటం అత్యంత దురదృష్టకర పరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక పక్క సినిమా ప్రమోషన్ చేసుకుంటేనే మరోపక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీని, ఆ పార్టీ నేతలను, అభిమానులను రెచ్చగొట్టడం పవన్ కళ్యాణ్లోని అపరిపక్వత రాజకీయానికి నిదర్శనం. జనసేన అధినేత అమలు చేస్తున్న దిగజారుడు రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్టు కొమ్మనేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు వచ్చిన కష్టం చూస్తే జాలేస్తుంది. తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు ప్రమోషన్ కోసం వారు చాలా కష్టపడాల్సి వస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సినిమా చూడాలని ప్రేక్షకులను బతిమలాడుతున్నట్లుగా ర్యాలీలు తీయడం, కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక షోలను నిర్వహించి జనాన్ని తరలించే యత్నాలు చేయడం, స్వయంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సినిమాను సక్సెస్ చేయాలని కోరడం సహజంగానే పవన్ కళ్యాణ్కు అప్రదిష్ట తెచ్చిపెట్టాయి. ఆ సినిమాపై ప్రేక్షకుల ఆదరణ విషయంలో సందేహాలు కలిగాయి. మొత్తం పరిణామ క్రమం అంతా ఆ పార్టీని డ్యామేజ్ చేశాయనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తాను గతంలో ఎప్పుడూ సినిమాల విడుదల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెప్పారు. కానీ హరిహర వీరమల్లు కోసం 4 రోజుల పాటు ఆయా నగరాలు సందర్శించి ప్రత్యేక ప్రోగ్రాముల్లో పాల్గొన్నారు. దీన్ని బట్టి ఈ సినిమాను విజయవంతం చేయడం కోసం పవన్తో పాటు పార్టీ నేతలంతా కష్టపడాలని నిర్ణయించుకున్నారన్నమాట. అయినా ఆశించిన రీతిలో సినిమా సక్సెస్ కాలేదని అంటున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫంక్షన్ కోసం విశాఖలో యూనివర్సిటీ హాల్ను కూడా వాడుకోవడం చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి సినిమాల్లో నటించవచ్చా అన్న ప్రశ్నను కొందరు వేస్తున్నారు. అలా నటించకూడదన్న చట్టం ఏమీ లేదు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా 1-2 సినిమాల్లో నటించారు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నటించిన సినిమా ఫెయిల్ అయితే, విపక్షంలో ఉన్నప్పుడు నటించిన సినిమా సఫలమైంది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వారు ఎన్టీఆర్ సినిమాల్లో నటించడంపై విమర్శలు చేసేవారు. దానికి టీడీపీ కూడా ఏదో సమాధానం చెప్పేది. అంతే తప్ప అదేదో వ్యక్తిగత వివాదంగా ఏ పార్టీ తీసుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తన సినిమా గొడవలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ను లాగి విమర్శలు చేశారో అప్పుడు అది రాజకీయ రగడగా మారింది. సినిమాను బాయ్కాట్ చేసుకోండి అని ఒకసారి, ఎవరూ దీనిపై గొడవ పడవద్దని ఇంకోసారి, అవసరమైతే దాడి చేయండి అని మరోసారి, ఇలా రకరకాల ప్రకటనలు చేశారు. తణుకు వంటి కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు రౌడీల మాదిరి అల్లరి చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు చెందిన వాహనం బాయినెట్పై ఎక్కి కొందరు గంతులు వేశారు. వీటిపై అసంతృప్తి చెందిన వైసీపీని అభిమానించే సోషల్ మీడియా వారు సీరియస్గా తీసుకున్నారు. కొందరు బాయ్కాట్ అంటూ ప్రచారం చేశారు. అయినా సినిమా బాగుంటే ఇలాంటివి పెద్దగా పనిచేయమని అంతా భావించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను పవన్ కళ్యాణ్ మరీ రెచ్చగొట్టడం విస్మయం కలిగిస్తుంది. బహుశా వైసీపీ వారు ఎటు చూడరులే అన్న భావనతో జనసేన, టీడీపీ క్యాడర్ను బాగా యాక్టివ్ చేసేందుకు ఈ వ్యూహం అనుసరించారో ఇంకే కారణమో తెలియదు. కానీ పూర్తిగా ఒక రాజకీయ పార్టీ క్యాడర్ను తన సినిమాకు తానే దూరం చేసుకున్నట్లయింది. వేరే పార్టీల్లో కూడా ఆయన్ను సినిమా పరంగా అభిమానించేవారు ఉంటారన్న సాధారణ స్పృహ లేకుండా ఆయన కానీ ఆయన పార్టీ వారు కానీ వ్యవహరించినట్లు అనిపిస్తుంది. ఇప్పుడే కాదు, గతంలో కొన్ని సినిమాల విడుదల సందర్భంలో జరిగిన ఫంక్షన్లలో కూడా పవన్ కళ్యాణ్ కానీ ఆయన వర్గానికి చెందిన కొందరు సినీ ప్రముఖులు కానీ అనవసర రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆ ప్రభావం సినిమాలపై పడి నిర్మాతలు నష్టపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ నాయకత్వం ముందుగానే ఈ పరిణామాలను ఊహించి కార్యకర్తలతో సినిమా చూడాలని కోరుతూ ర్యాలీలు తీయించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదనే చెప్పాలి. జనసేన మంత్రులు టెలికాన్ఫరెన్స్ పెట్టి సినిమాకు జనాన్ని ఎలా తరలించాలో చెప్పడం, సంబంధిత ఆడియో లీక్ అవడంతో పార్టీ పరువు పోవడమే కాకుండా సినిమాపై కూడా నెగిటివ్ టాక్కు అవకాశం ఏర్పడింది. ఒకవైపు సినిమా కథ అంతంత మాత్రంగా ఉండడం, గ్రాఫిక్స్ ప్రేక్షకులకు నచ్చకపోవడం, దానికి తోడు రాజకీయ దుమారం సృష్టించుకోవడం, ఇలాంటి కారణాలతో హరిహర వీరమల్లు సినిమా అంతగా సక్సెస్ కాలేదన్న భావన ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించి వైసీపీ అభిమానులు ఒక స్పష్టత ఉండగా టీడీపీ అభిమానులు మాత్రం దాగుడు మూతలాడినట్లు అనిపిస్తుంది. నిజంగా టీడీపీ క్యాడర్ అంతా సినిమా చూసి ఉంటే ఈ సినిమా ఇలా ఫెయిల్ అయ్యేది కాదన్న అభిప్రాయం లేకపోలేదు. పైకి శుభాకాంక్షలు చెబుతూ లోపల మాత్రం సినిమా ఇలా దెబ్బతినడంపై సంతోషం ఉందన్న విశ్లేషణలు వచ్చాయి. జనసేన ర్యాలీలో టీడీపీ వారు పెద్దగా పాల్గొన్నట్లు కనిపించలేదు. పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ కాకపోతేనే
ఆయన టీడీపీని ధిక్కరించకుండా ఉంటారని ఆ పార్టీ వారు భావించి ఉంటారన్న ప్రచారము జరుగుతోంది. ఇటు టీడీపీ నుంచి సరైన ఆదరణ పొందలేకపోవడంతో పాటు స్వయంకృతాపరాధాల కారణంగా ఈ సినిమా నష్టపోయి ఉండవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇకనైనా రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అన్న సూత్రాన్ని పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పాటిస్తే మంచిదేమో.